ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా చందాపూర్ గ్రామంలో భారీ వర్షానికి గ్రామాలన్నీ కూడా జలమయమయ్యాయి. మెదక్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవిచ్చారు కలెక్టర్ రాహుల్ రాజ్. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక వర్షాలకు సంబంధించి మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బిల్డింగ్ పైన స్టాండర్డ్ ఉన్నారు, వారికి హెలికాప్టర్ పంపిస్తే బాగుంటుందని చెప్పి వారు నిన్న కోరడం జరిగింది. అలాగే సీఎం ఆఫీస్తో మాట్లాడినప్పుడు సీఎం గారు ఏమన్నారంటే బికాజ్ ఆఫ్ ద వెదర్ కండిషన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ చెక్ చేశారు, హెలికాప్టర్ ఈ పరిస్థితులలో ఫ్లై కాలేదు, అందు గురించి మనం వెయిట్ చేయాలన్నారు. కానీ రాత్రి రెస్క్యూ చేసినట్టు రోప్తోనే రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఎక్సెప్ట్ దీస్ 2 ఇన్సిడెన్సెస్ ఎక్కడైతే ఆటో వాటర్లో స్వెప్ట్ అయిపోయినారో, అదర్ దెన్ దిస్ హ్యూమన్ లైఫ్ని అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ ఫోర్సెస్ని కూడా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తెప్పియడము, మళ్ళీ ఆర్మీ ఆఫీసర్స్ని వాళ్ళని కూడా స్టాండ్ బైలో పెట్టడము, మన పాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీష్ గారిని, అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని కోణాల నుంచి చూసుకున్నప్పుడు ఎట్లా ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. సో సిచ్యువేషన్ నేను అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. ఆల్రెడీ సీఎం గారు యాజ్ అనౌన్స్ 1 crore రిలీఫ్, కానీ అది సరిపోదు. ఎంతైతే అవసరమో ఇక్కడ మన డిస్ట్రిక్ట్కి డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు కూడా టుడే ఆఫ్టర్నూన్ ఇక్కడ ఏరియల్ విజిట్ చేయడానికన్నా లేకుంటే రావడానికన్నా సిద్ధమైపోతున్నారు. డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్స్ వారి విజిట్ ఫైనలైజ్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మీరు ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వల్నరబుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఏం నిర్ణయాలు తీసుకోవాలో, ఏం స్టెప్స్ తీసుకోవాలో తొందరగా తీసుకోండి. అండ్ వీ విల్ బీ ఇన్ ద వార్ రూమ్. నేను కూడా ఇప్పుడు కొన్ని క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే బ్రీచ్ అయినాయో అక్కడ పోయి మేము విజిట్ చేసి వస్తాము. సో మీరు అందరూ కూడా కొద్దిగా ఎవరైతే ఆఫీసర్స్ లీవ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆల్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. అయితే ఎవ్రీబడి హెస్, చాలామంది వాపస్ వచ్చారు. మీరు కూడా కొద్దిగా ఈ టైంలో, because it is a difficult situation, please put in extra hours and extra efforts to control the situation. So any new issues are there or any good ideas are there, please feel free to tell us now. We will definitely see what best can be done. So 4-5 departments main industry so 4-5 departments చెప్పండి 4-5 డిపార్ట్మెంట్స్ మెయిన్ బ్రీఫ్గా 1 minute మీది ఏమేమి డ్యామేజెస్ అని ఏం రెక్టిఫై చేస్తారని బ్రీఫ్గా చెప్పేసి. ఇరిగేషన్ మైక్ సార్ నమస్కారం సార్. మన జిల్లాలో మొత్తం 2632 చెరువులు ఉన్నాయి సార్. టోటల్గా ఫిల్అప్ అయిపోయినాయి సార్, అన్ని టోటల్ ఫిల్అప్ అయిపోయినాయి సార్. అయితే లాస్ట్ వీక్ కొన్ని మనకు డ్యామేజెస్ కూడా అయినాయి సార్. మొత్తము అప్పుడు ఈ నిన్నటి రోజున వర్షానికి మాత్రం ఒక కెనాల్స్ ఒక 4 places అయినాయి సార్. ట్యాంక్స్ ఒక 22 places అయినాయి. మొత్తం నిన్నటి వరకు 26 డ్యామేజెస్ అయినాయి సార్ ట్యాంక్స్. వాళ్ళ మొత్తం మొన్న లాస్ట్ వీక్ ఇప్పుడు కలిసి మొత్తం 55 డ్యామేజెస్ అయినాయి సార్ మన జిల్లాలో ఇప్పటి వరకు. అయితే టెంపరీ చేస్తున్నాం సార్, ఇక కాకుండా పర్మనెంట్ మాత్రం చేయాలి సార్. ఇది మిగతా అయితే అన్ని కొన్ని వల్నరబుల్ లొకేషన్స్లో అందరినీ మేము డిప్లాయ్ చేసాం సార్. మా స్టాఫ్ని అంతా మన మెషిన్స్ని కూడా ఏదైనా అవైలబుల్ ఉన్న వాటిని కూడా మాట్లాడి పెట్టుకున్నాం సార్. మేము ఇమ్మీడియట్గా విలేజర్స్ హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళతో కూడా హెల్ప్ చేస్తున్నారు సార్. వాళ్ళ హెల్ప్తో మేము అవన్నీ చాలా వరకు రెక్టిఫై చేస్తున్నాం సార్. ఇప్పటివరకు అయితే హ్యూమన్ లైఫ్ అట్లాంటిది ఏమి ప్రాబ్లం అయ్యేటట్టు ఏం లేదు సార్. ఏదైనా చాలా వరకు మన జిల్లాలో ఎట్లున్నాయంటే సార్ ట్యాంక్స్ అన్నీ ఒకవేళ బ్రీచ్ అయితే మనకు రివర్లో వెళ్ళిపోయేటట్టు ఉన్నాయి సార్. విలేజెస్ హిట్ అయ్యేటట్టుగా ఏం లేవు. ఇక్కడ 1-2 అంతే తప్ప మనకి ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ పోచారం కూడా ఇప్పుడు సేఫ్ కండిషన్లోకి వచ్చేసి సార్. నిన్న 1,80,000 క్యూసెక్స్ సార్ అది ఇంట్లో
దాని యాక్చువల్గా 70,000 కెపాసిటీ సార్. ఇప్పుడు రెడ్యూస్ టు 30,000 సార్. 30,000 వరకు తగ్గిపోయింది సార్, మొత్తం ఓపెన్ అయిపోయింది సార్. సో దట్ ఈస్ అ సేఫ్ జోన్. సేఫర్. ఇప్పుడు మనకు సింగూరు నుంచి కూడా ఒక 40,000 వరకు వస్తున్నారు సార్. ఇక్కడ మనకు ధన్పూర్ ఆనికట్ దగ్గర ఒక 70,000 మనకు కిందికి నిజాం సాగర్కి వెళ్ళిపోతుంది. రైట్ నౌ నిజాం సాగర్ సార్ 2,35,000 ఉంది సార్ నిజాం సాగర్ మొత్తం ఇన్ఫ్లో. వాళ్ళు వదిలేది 1,99,000 వదులుతున్నారు సార్ వాళ్ళు. సింగూరు నుంచి వాళ్ళకి ఇన్ఫ్లో 30,355 ఉంది, అవుట్ఫ్లో 40,346 సింగూరు నుంచి మనకు వచ్చేసారు. మన వనదుర్గ దగ్గర 69,030 ఇక్కడ మన వనదుర్గ ఏడుపాయల దగ్గర పోతుంది సార్. పోచారం రైట్ నౌ 30,831 యూజర్స్ సేఫ్ కండిషన్. సో జనరల్లీ దెర్ ఇస్ అ రిసీడింగ్ ఇన్ఫ్లోస్ అన్నమాట, అంతే కదా. ఇప్పుడు టుడే ఏమైనా ఫోర్కాస్ట్ ఏమైనా ఉందా? బికాజ్ దేర్ లైక్లీ టు బి హెవీ రెయిన్స్. కూడా రెడ్ అలర్ట్లోనే ఉన్నాం సార్. ఈ రోజు కూడా రెడ్ అలర్ట్, రేపటి నుంచి కొంచెం తక్కువ ఉంది సార్, బట్ టోటల్ రెడీ. అదే నిన్న ఉత్తమ్ రెడ్డి గారితో నేను మాట్లాడితే వారు చెప్పారనమాట, రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము, ఎక్కడైతే ఏమైనా క్రాక్స్ అండ్ బ్రీచెస్ ఉంటే మీరు విజిట్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఫండ్స్ కావాలంటే ఇస్తామని చెప్పినారు. సో ఎనీథింగ్ ఈజ్ దర్ యూ ప్లీజ్. ఎంత ఉంది? వాట్ ఈస్ ద లైక్లీ అమౌంట్? 1.8 crores. 1.58 crores for temporary repairs. What are the main breaches? Only repairs of the breaches. Permanent lo em chestaru? సార్ మీ ద్వారా ఒక మెడికల్ ఆల్సో. ఎస్ సార్. సార్ మీ ద్వారా ఒక అప్పీల్ ఏంటి సార్, చాలామంది అంత చెప్పినా కానీ కూడా వాళ్ళు ఈ చెరువులలో ఇప్పుడే చేపలు పట్టడానికి అవి వెళ్తారు సార్. సిద్దిపేటలో అట్లనే ఒక 3 members స్టాండర్డ్ అయినారు సార్. సో ఒక అప్పీల్ ఏంటంటే ఇప్పుడు చేపలు పట్టడం అవి అంతా కూడా అంటే పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు సార్, బట్ అయినా కానీ ఎవరు కూడా ఈ టైంలో అసలు అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని చెప్తా ఉన్నాం సార్. మీరు కూడా ఒకసారి చెప్పి మీడియా ద్వారా ఎవరిని కూడా అత్యవసరం అయితే రావద్దని చెప్తే మనకి ప్లస్ మీడియానే కొద్దిగా హైలైట్ చేయండి ఇది సోషల్ మీడియాలో. ఇంకా దీంట్లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో సోషల్ మీడియాలో ప్లీజ్ పుట్ సమ్ పోస్ట్. నెక్స్ట్ పిఆర్. గుడ్ మార్నింగ్ సార్. పిఆర్ డిపార్ట్మెంట్లో మొత్తం 28 లొకేషన్లో మన డ్యామేజ్ సక్కర్ అయింది సార్. అందులో 20 సీటీ వర్క్ ఉంది సార్, తర్వాత 8 రోడ్ వర్క్ ఉంది సార్. ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో వాటికి మేము బ్యారికేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ట్రాక్టర్లు కానీ తర్వాత పంప కానీ పోలీసు వాళ్ళు కూడా మనకు బ్యారికేడింగ్ ఇస్తున్నాం సార్, అక్కడ పెడుతున్నాం సార్. అదేవిధంగా మా స్టాఫ్ అందరూ కూడా అలర్ట్ చేశాం సార్. అందరూ ఎక్కడైతే వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయో వాటిని విజిట్ చేస్తున్నాం సార్. దాని తర్వాత కొన్ని ఎక్కడైతే వాటర్ రిసీవ్ అయిందో అక్కడ మనం ఉరం వేసి బ్రిడ్జెస్ క్లీన్ చేస్తాం సార్. మళ్ళీ ఇప్పుడు వర్షాలు తగ్గగానే మొత్తం అన్నీ కూడా చేస్తాం. మీకు ఎందుకంటే మెయిన్ ఎఫెక్ట్ మీదే అవుతుంది పంచాయతీరాజ్ రోడ్స్. దాంట్లో ఎంతో హౌ మచ్ రిపేర్స్ కోసం ఎంత అవసరమో ఏమన్నా బడ్జెట్ ఏమన్నా? wherever required some chips మరొక ఏమైనా వేసేది ఉంటే ఈజీ రిపేర్ చేయించేసి. యా ప్లీజ్. పిఆర్ హరీష్ గారు ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే ఓల్డ్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నావు విచ్ ఆర్ వల్నరబుల్ టు కొలాప్స్ అది కొద్దిగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇవాక్యుయేట్ చేసి కొద్దిగా స్ట్రెంథన్ చేస్తే బాగుంటుంది. సో టుడే పుట్ యువర్ స్టాఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో వెన్ దే ఆర్ గోయింగ్ ఇఫ్ దే ఆర్ ఫైండింగ్ ఎక్కడైనా వీక్ హౌసెస్ ఉంటే కొద్దిగా మీరు అలర్ట్ చేస్తే బాగుంటుంది. ఎవ్రీబడి టేక్ ఇంట్రెస్ట్, ఎవ్రీబడి షుడ్ కాంట్రిబ్యూట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్. ఓకే.